హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో అద్భుతంగా రచించిన తులసీదళం అనే సూపర్ స్టోరీ. అయితే ఈ స్టోరీ దాదాపుగా చివరి దశకొచ్చేసింది కాబట్టి లాస్ట్ ఎపిసోడ్ తులసీదళమే అప్లోడ్ చేశాను. ఇప్పుడు కూడా అదే స్టోరీని పెట్టేస్తున్నాను. ఎవరికైనా ఫస్ట్ నుంచి వినాలి అని అనిపిస్తే లేదా లాస్ట్ ఎపిసోడ్ వినాలి అని అనిపిస్తే దయచేసి ఏమీ అనుకోకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే మీకు అక్కడ అన్ని అంటే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క స్టోరీ ప్లేలిస్ట్లో ఫ్రమ్ ద ఫస్ట్ ఎపిసోడ్ మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే, వితౌట్ ఎనీ లేట్, లెట్ స్టార్ట్ అవర్ సూపర్ డూపర్ హారర్ స్టోరీ తులసీదళం. ఎవరో మంత్రగాడు ఎవరో చంపటానికి సమాధి మీద రాసిన అతి పురాతనమైన ప్రయోగం. పాము మెలికెల్లో ఒక్కో మెలిక ఒక్కో ప్రత్యేక అక్షరం రాసి ప్రత్యర్థిని పాము కాటికి గురిచేయటం ఒకప్పటి విద్య. సర్పబంధం. పైడి తల్లి చూస్తున్నది బొమ్మని కాదు, బొమ్మ మధ్యలో 24 అన్న అంకెని. 24, 24 గంటల్లో ముగ్గు. పొద్దున లేవగానే తన కాళ్ల ముందు దెయ్యం వేసిన ముగ్గు చేసిన హెచ్చరిక. అతడు చప్పున అక్కడ్నుంచి లేచాడు. అక్కడ్నుంచి వెళ్లిపోవడానికి ఆయత్తమయ్యాడు. అప్పుడు వినిపించింది గాజుల చప్పుడో. సన్నగా గాలిలో తేలి ఒక్కసారి, ఒకే ఒక్కసారి, ఎవరిదే? అతని కంఠం అతనికే వికృతంగా కీచుగా వినిపించింది. అతడి ప్రశ్నకి సమాధానంగా గాలి వీచింది. కపాలాల్లోంచి ఊలలు జవాబిచ్చాయి. అతడు ధ్వని వినిపించిన వైపు 2 అడుగులు వేసి నిశ్చేష్టుడై ఆగిపోయాడు. వెన్నులోంచి చలి ప్రారంభమై ఒళ్లంతా వణికింది. ఇప్పటివరకు చెవిలే మోసం చేశాయనుకున్నాడు. కాని ఎదుటి దృశ్యం అతడి నోట్లో తడారిపోయింది. ఎదురుగా 10 అడుగుల దూరంలో నాట్యం చేస్తున్న 2 కపాలాలు ప్రేతాత్మ అడుగుల లయ్యల్లా కదులుతున్నాయి. అతడు కళ్ళు నలుముకుని చూస్తే ఆగినట్టే ఉన్నాయి, మళ్లీ కదిలినట్టున్నాయి. అతడు పక్కకు తిరిగి అలాగే స్థానువైపోయాడు. అక్కడ 4 కంకాళాలు. ఇటు తిరిగితే మరో 3. అతడి చుట్టూ పిశాచాలు నృత్యం చేస్తున్నట్టు ఉన్నాయి. నెమ్మదిగా తమలోకి అతడిని ఆహ్వానిస్తున్నట్టు, లయబద్ధంగా. ఓ క్షణం అతడు పిచ్చెక్కినట్టు ఊగిపోయాడు. అతడి పిడికిళ్లు అప్రయత్నంగా బిగుసుకున్నాయి. పళ్ళు బిగుసుకుపోయాయి. అన్నింటి మధ్య అతడు ఉన్నట్టుండి అతనికి ధైర్యం వచ్చింది. చావు ధైర్యం. నన్నెవ్వరూ భయపట్టలేరు అనుకున్నాడు. ఊ అని అరుస్తూ గాలి కన్నా వేగంగా వెళ్లి 2 కపాలాల్ని కాళ్లతో తన్నాడు. బంతుల్లా అవి దొర్లుకుంటూ వెళ్లి దూరంగా పడ్డాయి. తీగల్లేవు. నాట్యం చేయించే చేతులు లేవు. ఒక ఎముక అతని కాలి కింద దానంతట అదే కదిలింది. అతడు చూస్తుండగానే ఒక పుర్రె టపాల్న పగిలింది. బంతుల్లా అవి దొర్లుకుంటూ వెళ్లి దూరంగా పడ్డాయి. తీగల్లేవు. నాట్యం చేయించే చేతులు లేవు. ఒక ఎముక అతని కాలి కింద దానంతట అదే కదిలింది. అతడు చూస్తుండగానే ఒక పుర్రె ఠపాల్న పగిలింది. ఎముక విరిగిన చప్పుడు, ఎవరో ఆర్తనాదం చేసిన ధ్వని. అతని చుట్టూ కంకాళాలు నాట్యం చేస్తూనే ఉన్నాయి. పుర్రె ఎలా పగిలింది? ఎలా పగిలింది? ఆపండి! ఎలుగెత్తి అరిచాడు. అతని గొంతు శ్మశానంలో ప్రతిధ్వనించింది. ఒక్కసారిగా గాలి ఆగిపోయింది. శ్మశానం నిశ్శబ్దమైంది. భయంకరమైన నిశ్శబ్దం. అందులో శ్మశానంలో నిశ్శబ్దం అంటే చెట్టు పుట్టలు అతన్నే చూస్తున్నాయి. అనితా! అతనరిచాడు. నువ్వు నన్ను భయపెట్టలేవు. చచ్చి దయ్యమై సాధిద్దామనుకున్నావా? ఇదిగో ఇప్పుడే చూడు, ఈ వెంటుకలు కాలుస్తున్నాను. ఈ మంటతో నువ్వు పారిపోవాలి, పారిపోవాలి, పోవాలి అంటూ హిస్టీరియా వచ్చిన వాడిలా అగ్గిపెట్టెల్లోంచి పుల్ల తీసి ఒక చేత్తో వెంటుకలను పట్టుకుని పుల్ల గీశాడు. బుస్ అంటూ పెద్ద పొగ అతని ముఖాన్ని ఒక్కసారిగా కప్పేసింది. అగ్గిపుల్లని అప్రయత్నంగా వదిలేశాడు. మరో పుల్లని వెలిగించాడు. మంట రాలేదు. మేఘంలా తెల్లటి పొగ. అగ్గిపుల్ల వెలిగిస్తే మంట రావడం లేదు, పొగ వస్తోంది. అప్పుడు వినిపించింది మళ్లీ నవ్వు. అనితది. అంత క్రితం రోజు బల్లమీద దానంతటదే అగ్గిపెట్టె మండిపోయినప్పుడు తనకి వినిపించకుండా సరస్వతికి వినిపించిన నవ్వు. పాప వెంటుకలు కాల్చనివ్వకుండా
ఇప్పుడు మంట రావడం లేదు. పాప వెంట్రుకలు కాల్చనివ్వకుండా, ఇప్పుడు మంట రానివ్వకుండా చేసిందెవరు? అతడు పిచ్చెక్కి ఏడుస్తూ నవ్వాడు. దయ్యమా? నీకు మంటంటే భయం కదూ? అరిచాడు. ఠప్ మని చిన్న చప్పుడు. అతడి పక్కనున్న పొదలోంచి ఒక్కసారిగా పెద్ద మంట వచ్చింది. అరక్షణంలో ఎండుకర్రలు అంటుకొని చిటపట చప్పుడుతో మండిపోసాగాయి. కపాలాలు మరింత ఉధృతంగా ఎగరటం మంటల్లో భయంకరంగా కనిపించసాగింది. ఒక్కసారిగా వెర్రిగా అరిచి అతడు పరిగెత్తసాగాడు. ఒక గమ్యం లేకుండా చుట్టూ శ్మశానం. చంద్రుణ్ణి నల్లటి మేఘం కప్పేసింది. చీకటి మరింత దట్టమైంది. అతడు ప్రాణాలు దక్కించుకోవటం కోసం పరిగెత్తుతున్నాడు. చెమట ధారాపాతంగా కారుతుంది. అతడు చేసిన పాపాలు దయ్యాలై అతన్ని వెంటాడుతున్నట్టున్నాయి. పొదల్లోంచి తుప్పల్లోంచి పరిగెడుతున్నాడు. రాళ్లని రప్పల్ని దాటుకుంటూ దూరంగా కనిపించే సన్నటి వెలుగుకేసి పరిగెడుతున్నాడు. దూరంగా కనిపిస్తున్న ఆ వెలుగు ఒక చితిమంట. 5 నిమిషాలు అతడు ఆగకుండా పరిగెత్తి అక్కడికి చేరుకున్నాడు. ఎవరో సగం కాలి వదిలేసిన చితి. అప్పుడు రొప్పుతూ ఆగాడు. వెనక్కి తిరిగి చూశాడు. అతడు 2 అడుగులు వెనక్కి చితివైపు వేసి, ఎవరది? అనబోయాడు. ఆయాసం వల్లనో గొంతులో తడారిపోవటం వల్లనో మాట పెగల్లేదు. మళ్లీ ఎండుటాకుల మీద ఎవరో నడిచిన ధ్వని. భయంతో కుంచించుకుపోయాడు. మరో 2 అడుగులు వెనక్కి వేశాడు. వెనకేముందో చూసుకోలేదు. అప్పుడు తగిలింది వేడి. చితిది. అతడు చప్పున వెనుదిరిగాడు. ఒక్కడుగు దూరంలో ఉంది చితి. అతడు వెనక్కడుగు వేయబోతూ గొంతు ఎవరో పట్టుకున్నట్టు ఆగిపోయాడు. కాళ్లు భూమికి తాపడం చేసినట్టయింది. కనుగుడ్లు వికృతంగా పెద్దవయ్యాయి. భయంతో ఆర్తనాదం కూడా గొంతు దాటి బయటకు రాలేదు. సగం కాలిన శవం చితిలో నిలువుగా లేస్తుంది. నల్లటి శవం. కర్రలుగా మారిన చేతులు గాలిలోకి చాచి పైకి వస్తోంది. ఒక కనుగుడ్డు మంటకి పేలిపోయింది. జుట్టు అక్కడక్కడ కాలి వికృతంగా ఉంది. మంటకి కడుపు ఉబ్బింది. శవం కాల్చేటప్పుడు పైకి లేవకుండా కర్రలతో నొక్కి పెడతాడు కాపరి. అది లేకపోవడంతో జరిగిన పరిణామం అదే. దిక్కుమొక్కులేని శవాల్ని శ్మశానంలో కాల్చిపారేసినప్పుడు జరిగేది. నిలువెత్తు శవాన్ని అడుగు దూరంలో చూసేసరికి అతడి ప్రాణాలు నిలువునా పోయినాయి. చేతులు చాచి తన కౌగిల్లోకి ఆహ్వానిస్తున్నట్టు శవం మంటల మధ్య నుంచి లేచిన శవం. పైడితల్లి పళ్ల మధ్య నాలుక టప్ మని తెగింది. భయంతో పళ్ళు బిగుసుకుపోయాయి. నోరంతా రక్తం. అయినా అతడు ఆ బాధని గుర్తించే స్థితిలో లేడు. ఒక్క గంతులో అక్కడ్నుంచి పక్కకి దూకాడు. లేడికన్నా వేగంగా 10 అడుగులు పరిగెత్తాడు. పెద్ద కొయ్యి. చూసుకోలేదు. దబీల్న పడ్డాడు వెల్లకిలా. ఫట్ మన్న చెప్పుడు. ఏదో విరిగిన ధ్వని. కింద తుమ్మ చెట్టున్నట్టుంది. ఒక్కసారిగా కొన్ని 100 ముళ్ళు అతడి శరీరాన్ని స్పృశించాయి. అంతే. తరువాత గాఢమైన నిశ్శబ్దం. అతడికంతా తెలుస్తూనే ఉంది. కాని ఏ అవయవమూ కదల్చలేకపోతున్నాడో అతడికి తెలిసిపోయింది. తన ప్రాణం పోవటం ఖాయమని. మనుష్య సంచారం లేని ఆ శ్మశానం నడిబొడ్డులో తోడేళ్లకి ఆహారం అవటం కోసం తన శరీరం ఆయత్తమవ్వబోతుందని. అప్పుడు జ్ఞాపకం వచ్చింది అతడికి. అనిత తనని అతనికి అర్పితం చేసుకుంటూ పాపకి నయమవ్వాలని దేవుణ్ణి ప్రార్థించిన అమాయకురాలు. దాని ఫలితమేనా ఇంత హేమైన చావు? అతడు కదలటానికి ప్రయత్నం చేశాడు. ఒంటి నిండా ముళ్ళు. తుమ్మ ముళ్ళు. ఎన్ని? 108? 1008? చిన్న పాపని చిత్రహింస చెయ్యాలని మరో 8 ముళ్ళు గుండెల్లో గుచ్చమన్నాడే, దానికి 10 రెట్లు శరీరమంతా గుచ్చుకొనున్నాయి. అతడు చేసిన పాపాలకు అతడు ఈ లోకంలోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అతని కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. మెదడు ఆలోచిస్తూనే ఉంది. నోట్లోంచి రక్తం కారుతూనే ఉంది. నిలువుగా పడి ఉన్నాడు. రక్తం వాసన పసిగట్టినట్టు పైన అలికిడైంది. అతడు పైకి చూశాడు. ఆ చివరి క్షణం అతడు ప్రాణభయంతో కంపించిపోయాడు. నెమ్మదిగా గోతులోంచి దిగుతూ వస్తోంది తోడేలు. అతడు అరవబోయాడు. తెగిన నాలుక వీలు పడనీయలేదు. అతడు లేవబోయాడు. విరిగిన వెన్నెముక వీలు పడనీయలేదు. చేతులు కదల్చపోయాడు. ముళ్ళు కదల్నివ్వలేదు. అది అతడి దగ్గరగా వచ్చింది. దాని నాలుక వికృతంగా వేలాడుతుంది. నోట్లోంచి చొంగ కారుతోంది. అతడు బేలగా దాని కళ్లలోకి చూశాడు. అది ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా అతడి ముఖం మీదకు
నాలుకను చేర్చింది. అప్పుడు పోయింది అతడి ప్రాణం భయంతో. ఆ తరువాత ఒక్క నిమిషానికి అక్కడికి చేరుకున్నాడు నారాయణ. ఇష్షో అని రాయితో కొట్టాడు. కుయ్యోమంటూ కుక్క గోతులోంచి బయటకు దూరి పారిపోయింది. అతడు లోపలికి దిగాడు. పైడితల్లి ప్రాణం పోయినట్టు గ్రహించాడు. ఆ శవం ముందు నిలబడి మనసులో అనుకున్నాడు, అనితా, నిన్ను మోసం చేసిన వాణ్ణి ఈ చేతులతో చంపుదామనుకున్నాను. ఇదిగో కత్తి కూడా తెచ్చాను. కాని దీనవసరం లేకపోయింది. నన్ను క్షమించు. అతడు గోతులోంచి బయటకొచ్చి ఊరివైపు నడక సాగించాడు. అతడిని ఏ దయ్యమూ భయపెట్టలేదు. ఎందుకంటే దయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులోనే ఉంటాయి. భయం అనే పేరుతో కుక్కని చూసి తోడేలనుకున్న భయమే లేని దయ్యాన్ని ఉన్నట్టు కంపింపజేస్తుంది. ఫెంటాస్టిక్, రియల్లీ ఫెంటాస్టిక్ అన్నాడు విద్యాపతి. ఇంతకీ ఇదంతా ఎందుకు చేశావు? నారాయణరావు కాగితం మీద వ్రాశాడు. అసలు సంగతి చెప్పలేదు. నేను శిక్షార్హున్నేనా? విద్యాపతి ఒక్క క్షణం మాట్లాడలేదు. తరువాత సాలోచనగా అన్నాడు, కాదు, న్యాయశాస్త్రం ప్రకారం కాదు. అయినా అతడు చేసిన అన్యాయాలకి, అతడి మోసాలకి అంత క్రూరమైన చావే సరైన శిక్ష. అసలు నువ్విదంతా ఎలా చేశావు? ఒక్కొక్కటే వివరంగా చెప్పు. నారాయణరావు వ్రాయడం ప్రారంభించాడు. మనిషి మనసులో భయం తాలూకు మొదటి బీజం పడ్డం కష్టం. అది పడిందంటే తరువాత మహావృక్షమవుతుంది. నిమ్మకాయ కోసే కత్తికి మందార పూలు రాసి ఎండబడితే అది కోస్తున్నప్పుడు రక్తం కారుతుంది. అలాగే కోకోకోలాకి బదులు సీసాలో అన్నభేది, చాకలి సోడా నీళ్లు కలిపి పోస్తే కోకోకోలాలాగే ఉండి గ్లాసులు అడుగున కొద్దిగా నిమ్మ ఉప్పు ఉంచితే కోకోకోలా అనుకుని పోసిన ద్రవం ఉప్పు తగలగానే రంగు కోల్పోయి నీళ్లుగా మారుతుంది. పడుకోబోయే ముందు కడిగిన గచ్చు మీద ముగ్గు పెడితే అప్పుడు కనపడదు, పొద్దున లేచాక కనపడుతుంది. అలాగే తెల్ల కాగితం మీద నిమ్మరసంతో అక్షరాలు రాసి దాన్ని గోడమీద అమర్చి మరుసటి రోజు పొద్దున్నే సూర్యరశ్మిని దానిమీదకి కిటికీలోంచి అద్దంతో ఫోకస్ చేస్తే అక్షరాలు ఎర్రగా కనపడతాయి. ఫోటో అకస్మాత్తుగా పడిపోవడానికి కారణం దాని వెనుక దారానికి కట్టిన సిగరెట్టు. అలాగే అగ్గిపెట్టెలో కొద్దిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసి ఉంచితే అరగంట అయ్యాక దానంతటదే మండిపోతుంది. శ్మశానంలో పాప వెంట్రుకల్ని కాల్చడానికి పైడి తల్లి అగ్గిపుల్ల వెలిగించగానే పెద్ద పొగ రావటానికి కారణం ఆ అగ్గిపుల్లల్ని సోడియం సిలికేట్లో ముంచి ఎండబెట్టడమే. గది అకస్మాత్తుగా చల్లబడి పైడి తల్లిని భయపెట్టానికి కారణం ఈథర్. కప్పలు కపాలాన్ని కదుపుతాయి. భాస్వరం పొదల్ని మండిస్తుంది. సున్నంలో నాన్న కొబ్బరి చిప్ప నీటి చుక్క పడగానే కపాలంలా పగులుతుంది. కొన్ని మానవ నిర్మితాలు, కొన్ని యాదృచ్ఛికాలు అన్నీ కలిసి పైడి తల్లిని చంపాయి. విద్యాపతి ఉన్న గదిలోకి గాలిలా దూసుకువచ్చారు శ్రీధర్, అబ్రకదబ్రా. ఏమైంది పైడి తల్లికి? విద్యాపతి వివరంగా చెప్పాడు అతడి మరణం సంగతి. శ్రీధర్ మొహం వాడిపోయింది. ఉన్న ఒక్క ఆధారమూ పోయింది. ఇక ఈ ప్రపంచంలో ఆ ఆచూకీ చెప్పేవాళ్ళెవరూ లేరు. బ్రాహ్మణ్ అతడ్నే చూస్తున్నాడు. శ్రీధర్ ఇస్మాయిల్ దగ్గరగా వెళ్లి భుజం మీద చేయి వేస్తూ అన్నాడు, మన చేతుల్లోంచి అంతా జారిపోయింది ఇస్మాయిల్. ఆ చేతబడి జరిగే చోటు చెప్పగలిగే ఒక్కడు ఈ భూలోకంలో మరిలేడు. మాతో ఇంతసేపు ఉన్నందుకు, మా కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకున్నందుకు ఈ పరిస్థితుల్లో కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేను. వెళ్ళిరా ఇస్మాయిల్. అతడి కంఠం దుఃఖంతో వణికింది. మళ్లీ తరువాత ఎప్పుడైనా కలుసుకుందాం, బ్రతికుంటే. మంత్రగాడు ఎన్నో మాయలు నేర్చినవాడైనా ఇస్మాయిల్కి కూడా కళ్ల నీళ్లు తిరిగాయి. మళ్లీ తటపటాయించి ఒక్కసారి ఇద్దరివైపు చూసి నెమ్మదిగా వెనుతిరిగి అక్కడ్నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. మిగిలిన ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. దాన్ని భంగపరుస్తూ బ్రాహ్మణ్, ఆస్పత్రికి వెళ్దామా అన్నాడు. ఏముందక్కడ? నిరాశగా అన్నాడు శ్రీధర్. అసలు పైడి తల్లి శ్మశానానికి ఎందుకు వెళ్లాడు? పాప వెంట్రుకలు కాల్చడానికి. మీకెలా తెలిసిందిదంతా? నారాయణరావు రాత్రంతా అతడు చచ్చే వరకు అతడితో పాటే ఉన్నాడు కాబట్టి. ఇద్దరూ నారాయణరావు వైపు చూశారు. అతడి ముఖంలో ఏ భావమూ లేదు. పగ తీర్చుకున్న తృప్తి మాత్రమే కనిపిస్తుంది. పైడి తల్లిని నువ్వెంటాడావా? అవునన్నట్టు తలూపాడు. ఎందుకో? అతడు విద్యాపతి వైపు చెప్పమన్నట్టు చూశాడు. విద్యాపతి చెప్పటం మొదలుపెట్టాడు. అనితని వాళ్లు మోసం చేయటం, అనిత ఆత్మహత్య, నారాయణరావు పగ తీర్చుకోవటం, అంతా వివరంగా. మోకాళ్ల మధ్య చేతులు ఉంచుకుని తల కిందకు వంచి శ్రీధర్ వింటున్నాడు. ఒక్కో విషయం వింటుంటే అతడి ముఖం తెల్లగా పాలిపోయింది. అమాయకురాలైన తన చెల్లెల్ని
ఎంత దారుణంగా మోసం చేశారు వాళ్ళు. అతడికి ఆవేశం రావటం లేదు. దుఃఖం వస్తోంది. తన చెల్లెలు పాప ప్రాణాన్ని రక్షిస్తున్నాను అనుకొని మోసపోయిన విధానం తలుచుకొని, పాప కోసం త్యాగం చేసిన వైనాన్ని తలుచుకొని అతడి ఒళ్లంతా కంపించసాగింది. అనిత, అనిత అనుకున్నాడు మనసులో. ఒక్కరోజు ముందు ఇదంతా తెలుసుంటే ఎంత బాగును. ఆ పైడి తల్లిని నరికి పోగులు చేసి తన కళ్ల ముందు తిరుగుతూ తన ఇంట్లో ఉంటూ ఎంత దారుణంగా తనని మోసం చేశారు. తన కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. తనొక ఫూల్లా, ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయాడు. అయినా వాళ్ళిదంతా ఎందుకు చేశారు? ఎందుకు? అతడు తలెత్తాడు. తనలో తనే అనుకుంటున్నట్టు అదే ప్రశ్న అడిగాడు. ఎందుకు వీళ్ళిదంతా చేశారు? ఎవరూ మాట్లాడలేదు. శ్రీధర్ మళ్ళీ అన్నాడు, పాప చచ్చిపోతే ఎవరికి లాభం అని. ఈ ప్రశ్న అతడే ఉద్దేశంతో అడిగాడో తెలీదు కాని విద్యాపతి ఆ ప్రశ్నను లాయర్లాగే తీసుకుని శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయానికి అన్నాడు. అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్టు, నిన్న చచ్చిపోయిన వాడి పేరేంటన్నావ్? పైడి తల్లి కదూ. అతడు ఆ అనాథ శరణాలయం వాడే శ్రీధర్. లే, మనం అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. చాలా రోజుల క్రితం నా దగ్గరికి చందా కోసం ఒక ఆవిడొచ్చింది. ఆవిడ్ని కలుసుకుంటే మనకేదైనా క్లూ దొరకొచ్చు అన్నాడు ఉద్వేగంగా. శ్రీధర్ ఒక్క గంతలో కిందికి దిగాడు. మరుక్షణం ముగ్గురు కారులో ఉన్నారు. కారులో విద్యాపతి చెప్పాడు, 30 లక్షల ఆస్తి గురించి. పాప 10వ ఏడు రాకుండా చచ్చిపోతే ఆ ఆస్తంతా శరణాలయానికి దక్కుతుందన్న సంగతి. రహస్యం అంతా మంచులా వీడిపోయింది. కాని పూర్తిగా చేతులు కాలాక వాళ్లు వెళ్లేసరికి శరణాలయం తాళం వేసి ఉంది. 10 రోజుల క్రితం పోలీసులు రైడింగ్ చేశారట. విద్యాపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జైల్లో మంగమ్మని కలుసుకున్నాడు. ఆమె ఏమీ చెప్పలేకపోయింది. నెల నుంచి ముగ్గురు ఆమెకు కనపడటం లేదు. స్వామి విజయనగరం ప్రాంతంలో ఉన్నట్టు చెప్పింది. పైడి తల్లి సరస్వతి ఎక్కడున్నారో ఆమెకు తెలీదు. ఎక్కడా? ఎక్కడ విజయనగరం? విజయనగరం దగ్గర ఎక్కడా? కథ మళ్లీ మొదటికొచ్చింది. టైం 11 కావస్తోంది. ఇంకా 13 గంటలు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. కాస్తో కూస్తో లేట్ అయినా మీకు మంచి మంచి నవల్స్ తప్పకుండా వినిపిస్తాను. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.